తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి రాబడి తగ్గి నిరాశ నిస్పృహలు ఆవరించి మనస్సు ఉల్లాసం కోల్పోయి మనోవ్యాధికి ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి గోచరిస్తోంది. చేపట్టిన పనులు మందకొడిగా జాప్యంగా ఆలస్యంగా జరుగుతాయి. నిరాశ చెందకండి. అయితే ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట స్ట్రెస్ ఒత్తిడి మానసిక వ్యధ గోచరిస్తోంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి గోచరిస్తోంది. అంటే ఇటు మీ తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, లేదా అంటే మీ అన్నదమ్ముల వైపు నుంచి కానీ, లేదా అంటే మీ పితృవర్గం వైపు నుంచి కానీ విపరీతమైన ఒత్తిడి మీరు పొందే అవకాశము, తద్వారా మీరు మానసిక అశాంతికి గురయ్యే అవకాశము కనపడుతోంది. అయితే దేవాలయాలు సందర్శిస్తారు. దీంతో పాటుగా ఒక సమాచారము మీకు ఊరట కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. అది ఎందుకు అనేది మీరు యోచన చేసుకుని ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తగా గడిపేయండి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కూడా నష్టాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు ఎటువంటి పెట్టుబడి ప్రయత్నాలు చేయకండి. కొత్తగా ఏమీ ఈరోజు చేయకండి. గతంలో ఎట్లాగ నడిపించారో ఈరోజు కూడా అదే ప్రయత్నం చేయండి. తదుపరికి వాయిదా వేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా విదేశీ పర్యటనలు రద్దు చేసుకునే స్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవి మీకే అర్థం కాని స్థితి గోచరిస్తోంది. దానికి మీరు ఓవర్ రియాక్ట్ కాకుండా స్తబ్దుగా ఊరుకోండి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు వచ్చినట్టే చేజారిపోయే పరిస్థితి ఉంది. మీరు దానికి రియాక్ట్ అయిపోయి మానసికంగా బాధపడే ప్రయత్నం చేయకండి. ఒక్కరోజే కదా, మరుసటి రోజు చాలా చక్కగా ఉంటుంది. బాధపడకండి. అయితే మహిళలకు మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. అయితే మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు, అనుకూలం కలిగే రంగు ఎరుపు గోధుమ రంగులు. మీకు చెప్పదగిన దైవారాధన ఆదిత్య హృదయం పఠించండి. రవిగ్రహానికి సంబంధించినటువంటి గోధుమలను దానంగా ఈరోజు ఇచ్చేసుకోండి. ఆరోగ్యపరంగా కానీ లేదా మీ మానసిక స్థితి బాగోకపోయినా ఇలాంటి వాటికి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాలలో ఉన్న వారికి విద్యార్థులకు సానుకూలంగా ఉంది, అనుకూలంగా ఉంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా లాభాలు వస్తాయి. అయితే కష్టం ఫలించే సమయం మీకు. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకోబోతున్నారు. అయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్లు కొన్ని దక్కుతాయి. మీరు రాదు అని నిరాశ చెందిన కాంట్రాక్ట్స్ మీకు దక్కే అవకాశము, తద్వారా మీకు ఉల్లాసం కలిగే అవకాశము కనపడుతోంది. కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు వస్తాయి. వాహనాలు ఇళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అవి సానుకూలంగా అవుతాయి. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు చాలా చక్కని రోజు. పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించుకోవాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా మీ యొక్క రంగానికి తప్పనిసరిగా ఈరోజు ఆ ప్రయత్నం చేసేసుకోండి. అయితే వాహనాలు ఇళ్ళు కొనుక్కోవడంతో పాటు కొంతమందికి పెండింగ్లో ఉండిపోయిన, అంటే సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ, ఫ్యాక్టరీ నిర్మాణాలు కానీ అవి తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఈ రోజు మీకు కలుగుతుందనమాట. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయవేత్తలు కళాకారులకు విదేశ ప్రయాణాలు, విదేశ పర్యటనలు, విదేశానికి సంబంధించి ఏ పని మీరు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వెళ్ళే తీరుతారు. అయితే పరిశోధకులకు చిన్న చిన్న ప్రయత్నాలు కొంతమందికి, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళకి, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొంతమందికి సక్సెస్ అవుతారు. కొంతమంది విఫలమయ్యే అవకాశం ఉంది. తగు చర్యలు తీసుకోండి. విద్యార్థులకు ఒక ప్రకటన, ఒక మంచి వార్త మీకు ఊరటను కలిగించే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతానపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వివాహానికి కూడా సరియైన సమయము, ప్రయత్నాలకి సరియైన సమయము. గతంలో మీరు అంటే ఆ ప్రయత్నాలు చేసి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు తిరిగి మిమ్మల్ని
కోరుకుని వచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది. మీకు అదృష్ట రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు, మీకు చెప్పదగిన దైవారాధన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ ఏ వ్యవహారమైనా సరే, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, ఏ పనులు తలపెట్టినా మందకొడిగా సాగడము, కొంతమందికి ఆగిపోవడము జరిగే సూచన కనపడుతోంది. వ్యవహారాల్లోనూ కొంతమంది ఆర్థిక లావాదేవీలు చేసే వాళ్ళు ఉంటే కనుక ఈరోజు ఆర్థిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ చెయ్యకండి. అవి మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఆర్థిక అంటే డబ్బు పరంగా మీకు ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పేటట్టుగా లేవు. కుటుంబంలో వివాదాలతో పాటు సమస్యలు కూడా కొత్తగా ఉత్పన్నమయ్యేది అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో కావచ్చు, మీ బంధుమిత్రులతో కావచ్చు, లేదా అంటే మీ ఇంట్లోనే పిల్లల పరంగా కానీ చిన్న చిన్న తగాదాలు అని అనుకుంటారు. అవి తీవ్ర స్థాయికి దారితీసే అవకాశం కనబడుతోంది. ఈరోజు సంయమనం పాటించండి. వీలైతే మాటను అదుపు పొదుపు చేసుకోండి. బంధువుల నుంచి మాట పడే అవకాశం ఉంది కాబట్టి బంధువుల జోలికి అస్సలు వెళ్ళకండి. కష్టమే తప్ప ఫలితం అనేది మీకు ఈరోజు కనపడేటట్టు లేదు కాబట్టి నిరాశ చెందకండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఒక కీలకమైన వివాదంలో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. అది ఎందువల్ల అంటే అది మీ తప్పవచ్చు, లేదా మీ క్రింది ఉద్యోగస్తుల వల్ల కూడా కావచ్చు. అది ఏంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ సమస్య ఏంటి, ఆ ఇరుక్కునే పరిస్థితి ఏంటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు బాధ్యతలు, కొత్త బాధ్యతలు స్వీకరించడంతో పాటు పాత బాధ్యతలు కూడా మీ నెత్తి మీద పడి టెంపరరీగా ఒక 3 నెలలు నడిపించే భారం మీ మీద పడుతుంది. మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ మీరు తీసుకున్న ఈ కొత్త బాధ్యత వల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభం వస్తుంది. అంటే మీ చేసే రంగంలో పేరుతో పాటు ప్యాకేజ్ కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వైద్యులు, కళాకారులకు కొన్ని సమస్యలు ఆకస్మికంగా వచ్చే అవకాశము, అంటే వైద్యులు మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవ్వడము, మీరు ఇచ్చిన మందు వికటించటము, ఇలా మీకు కొన్ని పేరు దెబ్బతీసేటట్టుగా ఉంది కాబట్టి అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. నేను పాస్ అయిపోతాను, నాకు ర్యాంక్ వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది నిరాశతో ఉండి నేను పాస్ కూడా అవుతానా అనుకున్న వాళ్ళు టాప్ ర్యాంక్‌తో పాస్ అయ్యే అవకాశము కనబడుతోంది. మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలతో పాటు తీవ్రమైన గొడవలు జరిగే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు పాటించండి. గొడవ జరుగుతోంది అని అనుకున్నప్పుడు మీరు ఆగిపోయే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని రగిలించే ప్రయత్నం మాత్రం ఈరోజు చేయకండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ఈరోజు పూర్తిగా నిషేధించండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన హయగ్రీవ స్తోత్రం చదువుకోవడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని 3 సార్లు వినండి తప్పనిసరిగా. విన్నట్టయితే కనుక మీ జాతకంలో కావచ్చు, లేదా అంటే మీ గ్రహదోషాలు కావచ్చు, అవి మిమ్మల్ని బాధించకుండా ఒకంత ఊరట కలిగించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త పనులు మీరు ఏదైనా చేయాలని అనుకుంటే కనుక వెంటనే ఈరోజు ప్రారంభించండి, సక్సెస్ అవుతారు. అయితే ఆత్మీయుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అయినప్పటికీ విచారించకండి, మంచి నిర్ణయాలే తీసుకుంటారు. కొన్ని అంచనాలు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అంచనాలు నిజమయ్యే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. గతంలో ఆలోచించి వదిలేసినవి ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. చెయ్యాలి కూడా, చేస్తేనే సక్సెస్ అవుతారు. పాత సంఘటనలు మీకు పదే పదే గుర్తుకొచ్చే అవకాశము, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. గుర్తుకొచ్చి బాధ కలిగేవి, అంటే చెడైతే బాధ కలిగిస్తాయి, మంచి అయితే సంతోషాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్ట్లు లాభాలు తెచ్చిపెడతాయి, లాభిస్తాయి. ఏవైనా పెండింగ్లో ఉండిపోయిన బిల్స్ కానీ
ఏవైనా ఉంటే అవి ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. శుభవేడుకల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. హై ఎండ్ ప్యాకేజీతో మీరు ఉద్యోగాలు పొందే అవకాశము. గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చి వదిలేసిన వాళ్ళే మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని నియామకం చేసుకునేటట్టుగా ఈరోజు శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ లేదా విస్తరణకు కానీ మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి చాలా ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. ఏ పని చేసుకోవాలన్నా ఈరోజు సక్సెస్ అవుతుంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. తర్వాత విద్యార్థులకు సాంకేతిక పరంగా చదువుకునే విద్యార్థులకు మాత్రము మంచి అవకాశాలు ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్లో చదువుకునే వాళ్ళకి మాత్రము మిశ్రమ ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. మహిళలకు నూతనోత్సాహంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులను మీ పేరు మీద వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, కాఫీ రంగు. మీకు వ్యతిరేకతను ఇచ్చే రంగు లేత గులాబీ రంగు. ఈ రంగును ఈ రోజుకి నిషేధన చెయ్యండి. మీకు చెప్పదగిన పరిహారము, దైవారాధన గురు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకోండి. అష్టకం చదవండి. దగ్గర ఉన్నవాళ్ళు ఏదైనా గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.